హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ పెట్టి. ఇంకా కంటిన్యూస్గా వస్తాయన్నమాట వీడియోస్. డోంట్ వరీ. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆల్మోస్ట్ అర్థమైపోయింది కదా మీకు. మేము డిమార్ట్కి వెళ్తున్నాం అనమాట. ఇది లాస్ట్ సండే వీడియో. స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. డిమార్ట్ ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉందన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత నేను వీడియో తీయడం కూడా ఆ రష్కి షాక్ అయిపోయి మర్చిపోయాను అనమాట. ఇదిగో 2 బ్యాగ్స్ వేసుకొచ్చాను. ఎప్పుడు అంత లగేజ్ అవ్వద్దు. ఈసారి మాత్రం చాలా వేసుకొచ్చాననమాట. బిల్ కూడా మా వారికి అనుకున్న దానికంటే ఎక్కువే చేశాను. అందులో ఆడవాళ్ళు ముందుంటారు కదా. నేనైతే డిమార్ట్‌లోకి వెళ్ళిన తర్వాత చంద్రముఖిలాగా మారిపోతాను. మీలో ఎంతమంది ఉన్నారు అలాగా ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు? నేనైతే అవి చూసి అది అవసరం, ఇది అవసరం, అది వన్‌ప్లస్ ఉంది, ఇది వన్‌ప్లస్ ఉంది, ఇది ఆఫర్ ఉంది, అది ఆఫర్ ఉంది, తీసుకుందామా అని ఆలోచిస్తూ ఉంటాననమాట. అక్కడే టైం వేస్ట్ అయిపోతది. మా వారి చేత తిట్లు పడిపోతాయన్నమాట. ఇందులో మా వాడు అల్లరి, మా వాడిని హ్యాండిల్ చేయాలి. ఇటు నన్ను త్వరగా తీసుకో అనాలి. మా వారికి ఇదైపోతదనమాట మా ఇద్దరి వల్ల. అందుకే వీడియో తీయడం కూడా కొంచెం కష్టమైపోయింది. మెయిన్ వెళ్ళింది ఏంటంటే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా. కొంచెం మా వాడిని కూడా స్కూల్కి వేసాము. వాడికి డైలీ వేర్ షార్ట్స్ డిమార్ట్లో అయితే నాకు కొంచెం నచ్చుతాయి. క్వాలిటీ ఎలా ఉన్నా కొన్ని డేస్ పర్లేదు. ఆ రేటుకి తగ్గట్టు కొన్ని డేస్ వస్తాయన్నమాట. అందుకనే డిమార్ట్‌లో తీసుకుంటాను. ఇంకా స్లిప్పర్స్ ఉన్నవన్నీ టైట్ అయినాయి అని చెప్పి కొత్తవి తీసుకున్నాను. బ్యాగ్, వాటర్ బాటిల్ అయితే నాకు బాగా నచ్చింది. వాడికి కూడా బాగా నచ్చింది అది. అది తప్ప వేరే తీసుకెళ్ళట్లేదు. మీలో ఎంతమంది ఇలా డిమార్ట్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ప్రతి ఐటెమ్ వచ్చిందా? అన్ని ఐటెమ్స్ తీసుకున్నామా లేదా? అని చెక్ చేసుకుంటారు చెప్పండి. నేనైతే కంపల్సరీగా చెక్ చేస్తాను. ఎందుకంటే డీమార్ట్‌లో కొన్ని వీడియోస్ చూసాను. డీమార్ట్‌లో ఇలా అవుతుంది, అలా అవుతుంది అని చెప్పి. అందుకే నేను కంపల్సరీ చెక్ చేస్తాను. డీమార్ట్ గురించి కూడా కొన్ని నెగెటివ్ ఉన్నాయి. అందుకే నేను చెక్ చేసుకుంటాననమాట. అదే బాటిల్. అందులో మళ్ళీ మా వాడు ఒకటి చేశాడనమాట బాల్. అక్కడ బిల్లింగ్ దగ్గర నేను బిల్లింగ్ ఏపిస్తున్నాను. మా హస్బెండ్ ఉన్నారు. ఇద్దరం అక్కడే ఉన్నాము. కానీ బాల్ ఒకటి దొరికింది వాడికి కింద. ఆ బాల్ తీసుకొని వచ్చేసాడనమాట. చూసుకోలేదు మేము. దాని మీద లేబుల్ కూడా ఉంది. వాళ్ళు అడగలేదు. మేము ఇంకా వాడు తీసుకొని వచ్చేసాడు. చిన్న బాబు కదా అని ఎవరు అడగలేదు. ఇంక అందుకని దానికి బిల్ కూడా వేయలేదు. ఇంకా వాడికి స్కూల్‌కి అవసరమైన నాప్కిన్స్ అలా తీసుకున్నాను బాటిల్స్. ఇక్కడ ఫ్రిడ్జ్ కవర్ తీసుకున్నాను నేను. అది పాతది చినిగిపోయింది షిఫ్ట్ అయ్యే టైంలో. హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా. హౌస్ షిఫ్ట్ అయ్యే టైంలో. ఇంకా మెయిన్ థింగ్సే తీసుకున్నాను. నేనైతే మరీ అతిగా ఏమీ తీసుకోలేదు. అవసరం ఉన్నవి అలా తీసుకున్నాననమాట. ఈ బిల్ ఎంత అయ్యుంటదో గెస్ చేయండి. నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే అందరూ ఇలాగే చేస్తారా? నేనే డిఫరెంట్‌గా చేస్తానా అనేది నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాననమాట. మెయిన్ ఆల్మోస్ట్ ఆడవాళ్ళంటే చంద్రముఖిలాగా మారిపోతారు కదా. అది అనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.